ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఈ యొక్క మాట శిలువలో యేసుక్రీస్తు చూపించినటువంటి త్యాగమును, విధేయతను, తగ్గింపును మనకు చూపించుచు ఉన్నది. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని ఉన్నట్లు విధేయత, తగ్గింపు. కొంతమంది విధేయత ఉంటుంది కానీ తగ్గించుకోరు. కొంతమంది తగ్గించుకుంటారు కానీ విధేయత లేని తగ్గింపు ఉపయోగం లేదు. తగ్గింపు లేని విధేయత ఉపయోగం లేదు. తగ్గింపు ఉన్నది, విధేయత ఉన్నది, కానీ త్యాగము లేని హృదయం. ఒక బౌండరీ తీసుకొని, ఒక లిమిటేషన్స్ పెట్టుకొని, ఆ లిమిటేషన్స్ లోనే దేవుని కొరకు జీవిస్తాము, ఈ బౌండరీ మేము దాటము అనేటటువంటి స్థితిలో ఉండుట ఎందుకు ఉపయోగం లేదు. నిజముగా క్రీస్తుని మనం వెంబడించినప్పుడు విధేయత చూపుటలో, తగ్గించుకున్నటలో, త్యాగము చేయుటలో బౌండరీ ఉండకూడదు. ఆయన మనలను వ్యక్తిగతముగా పరిశుద్ధాత్మ ద్వారా ఏది మాట్లాడినను ఆయన మీతో చెప్పునది చేయుడి అన్నట్లు దేనికి వ్యతిరేకత చూపించకుండా మనము విధేయత చూపించాలి. ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్కులయ్యుండుడి అన్నట్లు ఆయన ఎంత మనల్ని అనగగొడితే అంత తగ్గించుకుంటూనే సమయమును, ధనమును, దేవుడు మనకిచ్చినటువంటి వాటిని త్యాగము చేయుటలో దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించుచున్నప్పుడు వెనుదిరగకూడదు. క్రైస్తవ జీవితములో శక్తి అనేది విధేయతలో ఉన్నది, తగ్గించుకున్నటలో ఉన్నది. క్రైస్తవ జీవితంలో శక్తి అనేటటువంటిది మనం ఎంతగా ఆయనకు సమర్పణ చేసుకుంటాము అనేటటువంటి దానిలో ఉన్నది. నీకు దేవుని యొక్క శక్తి, అభిషేకము, అధికారము కావాలా? అధికారము కావాలని, అభిషేకము కావాలని ప్రార్థిస్తున్నావు కదా, మరి విధేయత చూపించవా? దేవుని యొక్క శక్తి శిలువలో అంతగా పరిపూర్ణమగుటకు కారణం అంతగా విధేయత చూపుటయే, అంతగా తగ్గించుకున్నటయే, అంతగా క్రీస్తు శిలువ మరణము పొందినంతగా తను తాను పానార్పణము చేసుకున్నటేనే బట్టి సిలువలో ఆ శక్తి. కాబట్టి అభిషేకం, శక్తి మనకు కావాలి అని అంటే విధేయత, తగ్గింపు, సమర్పణలో వెనకాడకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకే వందనములు. గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. దేవా, ఆయనను నేను నువ్వు తగ్గించుకున్నావు, రిక్తునిగా చేసుకున్నావు, మనుషుని రూపంలోనికి వచ్చావు, శిలువ మరణము పొందినంతగా నేను నీవు సమర్పణ చేసుకున్నావు. ప్రభా, నీకు వందనములు. నీకు కలిగిన మనస్సు మాకు దయచేయండి నాయన. మా అవసరతలను నాయనా మీరు తీర్చండి. మా పనులలో, మా ప్రయత్నములలో నీ దీవెన ఉంచండి ప్రభా. నజరేయుడాని హస్తానికి అప్పగించుకొనొచ్చు. యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.